నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్ని రైటర్ని సపోర్ట్ చేయండి యార్. మీ విలువైన సపోర్ట్ నాకు అవసరం. అల్లుకున్న బంధం 23తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి హైప్ ఇవ్వండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. తెల్లవారుజామున బయట వస్తున్న శబ్దాలకు మెలకు వచ్చిన శివ్ తన మీద కాలు వేసి తన బాడీలో సగం తన మీద మోపి పడుకున్న ఐషుని చూడగానే నవ్వుకొని తనని నెమ్మదిగా పక్కకు జరిపి సరిగా పడుకోబెట్టి ప్రశాంతంగా ఉన్న తన మోము చూసి నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి రూమ్ బయటికి వచ్చేసరికి కిరణ్, హరిగారు ప్రకాష్ గారి ఫోటో పెట్టడానికి ఒక టేబుల్ని పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటారు. శివ్ కూడా వాళ్ళతో కలిసి మొత్తం సెట్ చేసి ఫోటో ఒక్కటి ఐషుతో పెట్టిద్దామని మొత్తం ఒకసారి చూసి అంతా పెర్ఫెక్ట్గా ఉండడంతో కూర్చుంటారు. మొత్తం ఎంతమంది వస్తారు అంకుల్ అని శివ్ అడుగుతాడు. ఒక 300 వరకు వస్తారు శివ్. ఇంకా అందరినీ పిలవలేదు, లేకపోతే ఇంకా ఎంతమంది అయ్యేవారో. రేఖ గారు కాఫీ పట్టుకొని వచ్చి అందరికీ ఇస్తారు. ఐషు ఇంకా లేవలేదా శివ్? లేదాంటీ, పడుకున్నప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేచిన దగ్గర నుండి ఏదో ఒకటి తలుచుకొని బాధపడుతూనే ఉంది అంటారు రేఖా గారు. తనని ఖాళీగా ఉండనిస్తే మామయ్య ఆలోచనలతోటే ఉండిపోతుంది. తనని బిజీ చేయాలి. 2 రోజులు ఆగి తను ఎలా అయినా హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి. అప్పుడే తన ఆలోచనలు మారతాయి అంటాడు శివ్. నువ్వన్నది కరెక్ట్ శివ్. నువ్వే మాట్లాడి ఎలాగోలా వెళ్ళేలా చేయాలి అని హరిగారు అంటారు. ఈరోజు అందరూ వచ్చి ఏదో ఒకటి గుర్తు చేస్తారు సార్. మళ్ళీ అవి అన్నీ విని ఎంత బాధపడతారో చిన్నమ్మ అంటుంది శాంత. ఆ మాట విని ఎవరో ఒకరు ఐషు పక్కన ఉండడమే అంటారు హరిగారు. ఏంటి కిరణ్ అంత ఆలోచిస్తున్నావు అడుగుతాడు శివ్. ఏమీ లేదు శివ్. ఐషు అంత తొందరగా ఇందులో నుంచి బయటపడుతుంది అనిపించడం లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ అంకుల్ జ్ఞాపకాలే ఎక్కువ ఉంటాయి. తనని ఒక నెల రోజులు ఎటన్నా ట్రిప్కి తీసుకువెళ్ళు శివ్ అంటాడు. నీ చెల్లెలు ఇప్పుడు ట్రిప్ అంటే నన్ను తన చూపులతోటే కాల్ చేస్తుంది. తను బాధలో ఉంటే నేను తిరగాలి అంటున్నాను అని ఫీలింగ్ వస్తుంది. తను అస్సలు ఒప్పుకోదు, అది కరెక్ట్ కూడా కాదు అంటాడు శివ్. ఆ మాటకి అందరూ చిన్నగా నవ్వుకుంటారు. ఏంట్రా, మా చెల్లి అంత భయపెడుతుందా అడుగుతాడు కిరణ్. అంత లేదులే, తనిప్పుడు ఎలా ఆలోచిస్తుంది అని చెబుతున్నాను. అప్పుడే మైక్ వాళ్ళ అమ్మగారు వస్తారు అక్కడికి. వాళ్ళని కూర్చోమని. ఏంటి మైక్ 2 రోజుల నుంచి కనిపించలేదు అని అడుగుతారు హరిగారు. కంపెనీలో సరిపోయింది అంకుల్, అసలు టైం కుదరలేదు. అందుకే ఈరోజు ఉదయాన్నే వచ్చేసా. మా సిస్ ఏది అని అడుగుతాడు. ఇంకా లేవలేదు. పడుకోవడమే మంచిదిలే. లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది. ఇంక లేపాలి శివ్. పంతులు గారు వచ్చే టైం అవుతుందిగా. వాళ్ళ నాన్నకి ఇష్టమైనవి తన చేతులతో చేయాలి అని చెబుతారు రేఖా గారు. అలా రేఖా గారు అంటుండగానే ఐషు రూమ్ నుంచి బయటికి వస్తుంది. అందరూ అక్కడే ఉండడం చూసి లోపల ఎంత బాధగా ఉన్నా పైకి చిన్న స్మైల్తో వచ్చి కూర్చుంటుంది. ఐషుని కిచెన్లోకి తీసుకువెళ్ళి నాన్నకి ఇష్టమైనవి ఏవన్నా 3 రకాలు చేయరా, కానీ ఏడుస్తూ చేయకూడదు. అలా చేస్తే ఆయనకి చేరవు అని చెప్పి అక్కడే ఉండి ఐషుకి మాటలు చెప్తూ చేయిస్తారు రేఖా గారు. తర్వాత పంతులు గారు రాగానే ఫోటో పెట్టి దీపం వెలిగించి అన్నీ తెచ్చి వాళ్ళ నాన్న ముందు పెట్టి దండం పెట్టుకుంటుంది. తర్వాత పంతులు గారు చేయాల్సిన శాంతి పూజ చేసి వెళ్ళిపోతారు. పిలిచిన వారందరూ వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఐషుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు. చివరిగా హాస్పిటల్ డీన్ వచ్చి ప్రకాష్ గారికి రావాల్సిన మనీకి చెక్ ఐషు చేతికి ఇచ్చి, నువ్వు తొందరగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్గా నీ బాధ్యత నిర్వర్తించాలి అని కోరుకుంటున్న ఐశ్వర్య అని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళేసరికి 3 అవ్వడంతో ఇంకా ఇంట్లో వాళ్ళ వరకు భోజనానికి మిగలడంతో అన్నీ లోపలికి పెట్టించి హాల్లో కూర్చుంటారు. అప్పటి వరకు స్వాతి చేసి ఐషుతోనే ఉంటారు. ఐషుకి భోజనం పెడుతుంటే, నాకు వద్దా ఆంటీ, మీరందరూ తినండి, నాకిప్పుడు ఏమీ తినాలి అనిపించడం లేదు అంటుంది. శివ్ వచ్చి ఐషు దగ్గర కూర్చొని ప్లేట్ తీసుకొని అందరినీ తినమని అన్నం కలపడం మొదలు పెడతాడు. శివ్ గారు, ప్లీజ్, నాకిప్పుడు ఏమీ తినాలి అనిపించడం లేదు,
పొద్దున్నుంచి మీరు ఏడవద్దు అన్నారు. మీ మాట విన్నాను. ఇప్పుడు మీరు నా మాట వినండి అంటుంది. నువ్వు అన్నం తింటూ ఎన్ని మాటలైనా చెప్పు వింటాను అని నోటి దగ్గర ముద్ద పెడతాడు. పెదాలు బిగబట్టి కూర్చుంటుంది. అది చూసి చిన్నగా నవ్వి, నువ్విప్పుడు నోరు తెరవకపోతే అందరి ముందు ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు. తర్వాత నీ ఇష్టం అని ఐషుకు మాత్రమే వినిపించేలా చిన్నగా చెబుతాడు. అంతే. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ముద్ద, ముద్దు, తేల్చుకో అని ఐవింక్ చేస్తాడు శివ్. చప్పున నోరు తెరుస్తుంది ఐషు. గుడ్ అంటూ ముద్ద పెడతాడు. శివగారు, మీరు ఇలా కూడా మాట్లాడతారా? ఎలా అంటూ ఇంకో ముద్ద పెడతాడు. అదే బ్లాక్మెయిల్ చేసినట్టు. తప్పదు. నీలాంటి మొండి వాళ్ళని దారిలోకి తేవాలి అంటే ఆ మాత్రం చేయాలి. నేనేమి మొండిదాన్ని కాదు. మరి నువ్వు చేస్తున్నదేంటి? నేనేం చేశాను అంటుంది గట్టిగా. కొద్దిగా గట్టిగా మాట్లాడడంతో అందరూ అటువైపు చూసి శివ్ సైగ చేయడంతో ఏమీ అడగకుండా తింటూ ఉంటారు. శివ్ మాట్లాడుతూ, ఇప్పటికి మామయ్య గారు మనకు దూరమై 15 రోజులయ్యింది. ఆ రోజు నుండి నువ్వు అసలు తింటున్నావా? బాధ ఉంటుంది. కానీ దేవుడు మరుపనే ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకు. మామయ్యని మరిచిపోమ్మని నేను చెప్పను. కానీ ఇలా ఏడుస్తూ ఉండడం వల్ల ఆయన తిరిగి వస్తారా? నువ్వు ఒక డాక్టర్ ఐశ్వర్య. నీకు తెలుసు అంతా. ఆయన చనిపోయే ముందు కూడా నీ మొహంలో నవ్వు చూడాలి అనుకున్నారు. మరి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆయన కోరిక తీరుతుందా? నువ్విలా కడుపు కాల్చుకొని ఉంటుంటే ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉంటుందా? చివరి క్షణం వరకు ఆయన నీ సంతోషం కోసమే ఆలోచించారు. నువ్వు హ్యాపీగా ఉంటావు అన్న నమ్మకంతోటే ఆయన తృప్తిగా వెళ్ళిపోయారు. మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు బాధపడుతూ ఆయనని బాధ పెడుతున్నావు. నువ్వు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటే ఆయన అక్కడ అంత ప్రశాంతంగా ఉంటారు. ఆయన భౌతికంగా మనకి దూరమయ్యారు. కానీ నీ నవ్వులో, నీ మాటలో, నువ్వు చేసే పనుల్లో ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. నీ చుట్టూ నీ కోసం ఇంతమంది ఉన్నారు. ఆయన జ్ఞాపకాలను నీ గుండెల్లో పదిలంగా దాచుకొని ఆయన నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఉండి ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తావో, ఇలాగే తిండి మానేసి బాధపడుతూ కూర్చుంటావో నువ్వే ఆలోచించుకో. ఒక్కటి మాత్రం చెబుతున్నా ఐశ్వర్య, నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను అని మొత్తం తినిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. శివ్ తినలేదు అని కిరణ్ మైక్ కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. శివ్ చెప్పిన మాటలు విన్న అందరూ శివ్ ఐషుని హ్యాండిల్ చేసిన విధానంకి ఫిదా అయిపోతారు. కాసేపు ఐశ్వర్యని కదిలించరు తను ఆలోచించుకోవాలని. శివ్ చెప్పిన మాటలు ఐషు మనసులోకి చొచ్చుకుపోయాయి. ఒక్కొక్కసారి బాధలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇచ్చే ధైర్యం ఎంత బాధని అయినా పోగొడుతుంది. ఇప్పుడు శివ్ అన్న నీ వెనక నేను ఉన్నాను అన్న మాట తనకి ధైర్యాన్ని ఇచ్చింది. ఐషు కాసేపు వాళ్ళ నాన్న ఫోటో వైపు తదేకంగా చూసి ఒక నిర్ణయానికి వస్తుంది. అప్పటికే శివ్ వాళ్ళు కూడా తినడం అయిపోవడంతో వచ్చి హరిగారి దగ్గర కూర్చుంటారు. ఐషు శివ్ దగ్గరికి వచ్చి, శివ్ గారు, నేను రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను అంటుంది. లేడికి లేచిందే పరుగు అని రేపు అక్కర్లేదు, 2 రోజులాగి వెళ్ళొచ్చు అంటాడు కిరణ్. నువ్వాగు అన్నయ్య అని శివగారు, మన ఇంటికి వెళ్ళిపోదామా? ఇక్కడ ఉంటే ఈ ఇంట్లోనే నాన్నకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాన్న నాకు దూరం అయిపోయారు అని గుర్తుకు వస్తూనే ఉంటుంది. పాత ఇంట్లో మేము ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము తెలుసా? పెద్ద ఇల్లు అని నాన్న కొన్నారు ఇది. ఈ ఇంటికి వచ్చిన 2 ఏళ్లకే నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అందుకే ఈ ఇల్లు మనకి వద్దు. ఇది కూడా సేల్ చేసి వచ్చిన మనీని మన ట్రస్ట్కి పంపించేద్దాం అంటుంది. హరిగారి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ అంకుల్, శివ్ గారిని నా లైఫ్లోకి తీసుకువచ్చినందుకు అని చెబుతుంది. అంకుల్ కాదురా, ఇప్పటికైనా నీ నోటి నుంచి నాన్న అని పిలిపించుకోవాలని చూస్తున్నాను అంటారు ఆయన. నాన్న అనే పిలుపు నాన్నకి మాత్రమే సొంతం. పప్ప అని పిలుస్తాను, ఓకేనా పప్ప అంటుంది. ఆయన హ్యాపీగా నీ ఇష్టం రా అంటూ ఐషు తల నిమురుతారు. మరి నన్ను అని రేఖా గారు అడుగుతారు. మమ్మ అంటాను, హ్యాపీనా? సూపర్ హ్యాపీ బంగారం అంటారు ఆవిడ. శివ్ వైపు చూస్తుంది ఐషు. ఆ చూపు ఎందుకో అర్థమై, నీ ఇంపార్టెంట్ థింగ్స్ మామయ్యవి అన్నీ ప్యాక్ చేయి, బయలుదేరుదాం అని చెబుతాడు.
శాంతమ్మ, సత్యం మిగతా పనివాళ్లతో కలిసి అన్నీ ప్యాక్ చేయించడానికి వెళ్ళిపోతుంది. మేం కూడా ఇంకా ఇంటికి వెళ్తాం శివ్. ప్రకాష్ చెప్పిన కవర్ నా దగ్గరే ఉంది. అవి ఒక్కసారి చూస్తాను అంటే కిరణ్తో పంపిస్తాను అంటారు హరిగారు. వాటితో ఇప్పుడు అవసరం లేదు కదా అంకుల్. టైం వచ్చినప్పుడు చూద్దాం. అప్పుడే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆలోచిస్తాను. ఈ రోజుకి మీరు కూడా మన ఇంటికి రండి అంకుల్. కావాలంటే రేపు వెళుదురులే. శివ్, నీతో ఒక విషయం చెప్పాలి అంటారు రేఖా గారు. ఏంటాంటీ? ఇంపార్టెంట్ విషయమా? అది మీ పెళ్ళి జరిగింది కానీ తర్వాత జరగాల్సింది అని చెప్పలేక ఆపేస్తారు ఆవిడ. ఆవిడేం చెప్పబోతున్నారో అర్థం చేసుకోలేనివాడు కాదుగా శివ్. ఇప్పుడు అలాంటివేమీ వద్దా ఆంటీ? తనని ముందు పూర్తిగా నార్మల్ అవ్వనివ్వండి. ఇప్పుడు తన మనసు అందుకు సిద్ధంగా ఉండదు. తన ముందు ఆ టాపిక్ ఎత్తకండి ఆంటీ, ఇబ్బంది పడుతుంది అని అంటాడు. అది కాదు శివ్, తనకి నీ ప్రేమ పూర్తిగా అందితే ఇంక తొందరగా నార్మల్ అవుతుంది కదా అని. తనకి నా ప్రేమ పూర్తిగా అందుతుందా ఆంటీ? శరీరాలు కలిస్తేనే ప్రేమ కాదు కదా. ముందు తన మనసులో దిగులు, బాధ పోవాలి. ఆ తర్వాతే ఏదైనా ఆంటీ అంటాడు శివ్. హరిగారు శివ్ భుజం తడుతూ, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శివ్. ఎప్పటికీ అప్పుడు నీ నిర్ణయాలకు నేనెప్పుడు ఆశ్చర్యపోతాను అని అంటారు. శివ్, నేనింక స్టార్ట్ అవుతాను. ఐషుని మన ఇంటికి తీసుకురా ఒకసారి అని మైక్ వాళ్ళ అమ్మగారు చెబుతారు. మీరు కూడా రండి ఆంటీ, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి ఒక్కరూ ఏం చేస్తారు? వాడెలాగూ అక్కడికే వస్తాడు కదా. లేదు శివ్, ఇంట్లో మైక్ వాళ్ళ గ్రాండ్ పా మా ఉన్నారు. నేను వెళతాను అని ఐషుకి కూడా చెప్పి స్టార్ట్ అవుతారు. శివ్ అమ్మని డ్రాప్ చేసి నేను అటు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు మైక్. వీడు నిన్ను వదలడు అస్సలు అంటాడు కిరణ్. ప్రకాష్ గారు గుర్తుగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేయించి తనవి అన్నీ ప్యాక్ చేయిస్తుంది. శాంతమ్మ, మీ ఇద్దరివి కూడా ప్యాక్ చేసుకోండి. ఈ చిన్న చిన్నవి నేను చేయిస్తాను అని చెబుతుంది ఐషు. అలాగే చిన్నమ్మ అని శాంతమ్మ, సత్యం వెళతారు. శివ్ లోపలికి వచ్చేసరికి మొత్తం ప్యాక్ చేయించి తన రూమ్ మొత్తం చూసుకుంటుంది ఐషు. అంతా ప్యాకింగ్ అయిపోయిందా అని అడుగుతాడు శివ్. హా అంటుంది డల్గా. ఏమైంది ఐశ్వర్య అని అడుగుతాడు. శివుని హత్తుకొని మౌనంగా ఉండిపోతుంది. ఐషు చుట్టూ చేతులు వేసి, ఏమైంది? ఈ ఇల్లు ఇలా ఉంచేద్దామా? అప్పుడప్పుడు వచ్చి 2 రోజులు ఉండి వెళదాము. వద్దు శివ్ గారు, ఇంకా ఇక్కడికి ఎప్పుడు రావాలి అనుకోవడం లేదు. అయినా మనం ఎప్పటికైనా ఇండియా వెళ్ళిపోతాం కదా. ఇంకా ఇన్ని ఇల్లులు ఎందుకు మనకి? థ్యాంక్ యూ శివ్ గారు, నా లైఫ్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాకుండా ఇంకెవరైనా నేను ఇంత త్వరగా ఇలా నార్మల్ అయ్యేదాన్ని కాదేమో అంటుంది. రాత్రి చెప్పాను మన మధ్య థ్యాంక్ యూ, సారీలు ఉండకూడదు అని. యు ఆర్ మై డెస్టినీ. రాకుండా ఎలా ఉంటాను? పద, అందరూ ఎదురు చూస్తున్నారు. మన ఇంటికి వెళ్ళాక నైట్ అంతా ఇలాగే నన్ను పట్టుకొని ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు అని అల్లరిగా అంటాడు. ఆ మాటకి సిగ్గుతో శివ్ని వదిలి బయటికి వెళ్ళిపోతుంది. శివ్ చిన్నగా నవ్వుకుంటూ తన వెనకే వస్తాడు. ఇంకా ఏమైనా ఉంటే రేపు తీసుకువెళ్ళొచ్చు. స్టార్ట్ అవుదామా అని అడుగుతారు హరిగారు. మీరందరూ బయలుదేరండి బాబు. వెహికల్ వచ్చాక లగేజ్ ఎక్కించి నేను వస్తాను అని చెబుతాడు సత్యం. సత్యం చాచా, మీరు నాన్న కారు తీసుకురండి. కిరణ్ అన్న, నువ్వు నా కారు తీసుకురా అని కీస్ కిరణ్కి ఇస్తుంది. ఉదయం పూజలో పెట్టిన వాళ్ళ అమ్మా నాన్న ఫోటో మాత్రం తన చేతిలో పట్టుకొని శివ్తో ఆ గుమ్మం దాటుతుంది ఐషు. బయటికి వచ్చాక ఒక్కసారి ఇల్లు మొత్తం చూస్తుంటే శివ్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు. అందరూ ప్రకాష్ గారిని తలుచుకుంటూ ఆయన లేరు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనలో ఒక్కరు దూరం అయితే జీవితం అక్కడితో ఆగదు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలతో ముందుకు సాగాలి. ఇదే జీవిత పరమార్థం అనుకొని భారమైన మనసుతో ముందుకు సాగుతారు అందరూ. అందరూ శివ్ ఇంటికి చేరేసరికి నైట్ అయిపోవడంతో కొంచెం ఫ్రెష్ అయి తినేసి, ఉదయం నుంచి శరీరాలు మనసులు కూడా అలసిపోవడంతో ఐషుకి శివ్కి ప్రైవసీ ఇస్తూ
ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఐషు చేతులు నలుపుకుంటూ ఏదో ఆలోచిస్తుంటే, ఏమైంది ఐశ్వర్య అని అడుగుతాడు. అది నేను ఏ రూమ్లో ఉండాలి అని. మన పెళ్లి రోజు నాకిచ్చిన రూమ్లో ఇప్పుడు హరి పప్ప వాళ్ళు ఉన్నారు. నువ్వు వేరే రూమ్లో ఎందుకుంటావు? నీ మొగుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు గాని. అది కాదు, మంచి రోజు చూసి కదా ఆ రూమ్లోకి పంపిస్తారు. అది అది ఫస్ట్ నైట్ అవ్వకుండా ఇద్దరూ ఒక రూమ్లో ఉండకూడదు అని శాంతమ్మ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఇందాక ప్యాకింగ్ చేసేటప్పుడు. ఒకటి అడుగుతాను చెప్పు ఐశ్వర్య, నువ్విప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నావా? ఆ మాటకి తలదించేస్తుంది. మన జీవితంలో అనుకోని విషాదం జరిగింది. ఇప్పుడు నీ మనసు దేనికి సిద్ధంగా లేదు. నువ్వు ఆ క్షణాలను బాధతో ఏదో నా కోసం దగ్గరైతే అది సంసారం అవ్వదు. ఇద్దరు మనుషులు మనసులు సంతోషంగా కలిస్తేనే ఆ కలయిక మధురంగా ఉంటుంది. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. అలా అని నిన్ను నాకు దూరంగా ఎలా ఉండనిస్తాను అనుకున్నావు? పద, మన రూమ్కి వెళదాం అని ఐషు చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాడు. శాంతమ్మ ఆ మాట చెప్పినప్పటి నుంచి ఐషుకి టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నైట్కి తను సిద్ధంగా లేదు. మనసులో దిగులు ఉంటే ఎలా అలాంటి వాటికి సిద్ధం కాగలదు? అలా అని శివుకి దూరంగా ఉండాలి అంటే కష్టంగా అనిపించింది. అసలే శివు ఎదని తన పాన్పుగా చేసుకుంది. ఇప్పుడు శివ్ మాటలతో తనలోని భయాలు అన్నీ పోయాయి. సంతోషంగా శివుతో అడుగులు వేసింది. శివ్ రూమ్లోకి వెళ్ళగానే, ఇదే మన రూమ్. ఇందులో నీకేదన్నా మార్పులు చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవచ్చు. మీ టేస్ట్ చాలా బాగుంది శివ్ గారు. నాకు బాగా నచ్చింది. ఇందులో ఏ మార్పులు అవసరం లేదు అంటుంది. సరే పడుకో అని ల్యాప్టాప్ కోసం వెళ్తాడు. నిజంగా ఐ ఆమ్ వెరీ లక్కీ శివ్ గారు. మీలాంటి మనసున్న వ్యక్తిని భర్తగా పొందినందుకు. ఎక్కువ రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. తొందరలోనే పూర్తిగా మీ సొంతం అయిపోతాను. నా వల్ల మీరు ఎప్పుడు బాధపడే రోజు రానివ్వను అని మనసులో అనుకుంటుంది. నిలబడి ఏదో ఆలోచించడం చూసి ఐషు మొహం మీద చిటికెలు వేస్తూ, ఏం ఆలోచిస్తున్నారు మేడం అని అడుగుతాడు. ఏమీ లేదు శివగారు. ఐశ్వర్య, ఆ గారు తీసే శివ్ అని పిలువు చాలు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నా దగ్గర ముందు ఫ్రీగా ఉండడం అలవాటు చేసుకో ఐశ్వర్య. నువ్వు ఏది అడగాలి అన్నా ఇలా పర్మిషన్ అవసరం లేదు. మిమ్మల్ని కన్నా అని పిలవచ్చా అని అడుగుతుంది. శివ్ ఆశ్చర్యంగా చూస్తాడు ఆ మాటకి. అంటే నేను పెళ్ళయ్యాక నా భర్తను అలా పిలవాలి అని ఎప్పుడూ అనుకునేదాన్ని. నాకు కన్నా అనే వర్డ్ ఎందుకో చాలా ఇష్టం. అలా పిలిస్తే చాలా దగ్గరగా, అంటే నా అన్న ఫీలింగ్ వస్తుంది. శివ్ ఐషు నడుం చుట్టూ చేయి వేసి ఐషుని తనకి దగ్గరగా లాక్కుంటాడు. శివ్ అలా చేయగానే ఐషు కళ్ళు పెద్దవి చేసుకొని శివుని చూస్తుంది. ఇంకా ఏమేమి కోరికలున్నాయి అని అడుగుతాడు ఇంకా దగ్గరగా హత్తుకొని. అప్పటికే ఐషు గుండె వేగంగా కొట్టుకోవడంతో తడబడుతూ ఇంకేమీ లేవు అని చిన్నగా చెబుతుంది. ఐషు తడబాటు గమనించి నుదుటిన ముద్దు పెట్టి నెమ్మదిగా తన పట్టు వదులుతూ నీకు నచ్చినట్టు పిలువు అని చెబుతాడు. శివ్ వదలగానే ఒక్క ఉదుటున తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి పరుగు పెడుతుంది. శివ్ తల రబ్ చేసుకుంటూ, ఒక్క పిలుపుతో ఎక్కడో టచ్ చేసావు. నీకు దూరంగా ఉండడం చాలా కష్టం. తొందరగా నార్మల్ అయిపో. అయినా నీకు ఇలాంటి షాక్ ఇస్తూ ఉంటే నువ్వే సెట్ అయిపోతావు అని నవ్వుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని బెడ్ మీద కూర్చుంటాడు. ఫ్రెష్ అయి వచ్చిన ఐషు శివ్ వర్క్ చేసుకోవడం చూసి అది ఇంపార్టెంట్ ఏమో అని కామ్గా ఒక పక్కకి పడుకుంటుంది. అది చూసిన శివ్ ఐశ్వర్య అని పిలిచి, కొంచెం వర్క్ ఉందిరా, కమ్ అని తన ఒడిలోకి రమ్మని పిలుస్తాడు. శివ్ పిలవడం ఆలస్యం. వెళ్ళి తన ఒడిలో పడుకుంటుంది. ఐషు తల నిమురుతూ శివ్ వర్క్ చేసుకుంటుంటే శివుని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏదన్నా చెప్పాలా? అడుగుతాడు వర్క్ చేసుకుంటూనే. మీరెందుకు నన్ను ఐశ్వర్య అని పూర్తి పేరుతో పిలుస్తారు? అందరూ ఐషు అంటారు కదా. అందరూ పిలిచినట్టు పిలిస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంది? కానీ హాస్పిటల్లో బయట అందరూ నన్ను ఐశ్వర్య అనే అంటారు. అయినో
నీకు నేను ఏదో ఒక పేరు పెట్టుకునేదాకా మా మామగారు పెట్టిన పూర్తి పేరుతో పిలిస్తేనే నాకిష్టం. మీరు నాకు ఏదో ఒక పేరు పెడతారా? హ్మ్. నువ్వు నాకు కన్నా అని పెట్టినట్టు నేను కూడా ఏదోటి పెట్టాలి. ఏదన్నా మీ మనసులో అనుకున్నారా? ఈ 15 డేస్‌లో నిన్ను చూసిన దానిని బట్టి నువ్వు నాకెందుకో ఇంకా చిన్న పిల్లలా అనిపిస్తావు. అందుకే నాకు నిన్ను బుజ్జి అని పిలవాలని ఉంది. కానీ మావయ్య నిన్ను అలాగే పిలుస్తున్నారు కదా! మళ్ళీ నీకు అదే గుర్తు వస్తుంది. అందుకే ఇంకో పేరు ఏదన్నా చూస్తా. వద్దు, నన్ను బుజ్జి అనే పిలవండి అని లేచి కూర్చుంటుంది. ఆర్ యూ ష్యూర్? హా! అది అమ్మ నన్ను పిలిచే పేరు. నాన్న చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ అని పిలిచేవారు. కానీ హాస్పిటల్లో కూడా అలవాటుగా అదే పిలుస్తుంటే అందరూ అలాగే పిలవడం స్టార్ట్ చేశారు. అందుకే నాన్నతో అలా పిలవద్దు అని గొడవ చేసేదాన్ని. పాపం నాన్న చాలా కష్టపడ్డారు నన్ను పేరుతో పిలవడానికి. అనవసరంగా అలా చెప్పాను అని ఇప్పుడు అనిపిస్తుంది. అలా చెబుతుంటే ఐషు కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి. ఐషు కళ్ళు తుడుస్తూ, ఇప్పుడు ఈ కన్నీళ్లు ఎందుకు? నన్ను మీరు బుజ్జి అనే పిలవండి. అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు నాతోనే ఉన్నట్టు ఉంటుంది. అలాగే పిలుస్తానులే కానీ నువ్వసలు అంత పెద్ద డాక్టర్వేనా అనిపిస్తుంది నాకు అంటాడు శివ్. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని ముద్దుగా మూతి ముడిచి అడుగుతుంది. ఇదిగో ఇలా నువ్వు మూతి పెట్టినప్పుడు నాకు నువ్వు బుజ్జి పిల్లలా కనిపిస్తావు. శివగారు, నేనేమి బుజ్జి పిల్లని కాదు. ఓయ్, మళ్ళీ ఆ పిలుపేంటి? అలవాటైపోయింది కదా అని అంటుంది. పడుకో, చాలా టైం అయింది అని ల్యాప్టాప్ పక్కన పెట్టి శివ్ కూడా పడుకుంటాడు. ఎప్పటిలాగే శివ్ ఎదపై చేరి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎప్పటిలా సూర్యుడు నేను ఉన్నానని వచ్చేస్తాడు. ఆ రోజు లంచ్ టైం వరకు ఉండి ఐషుకి జాగ్రత్తలు చెప్పి హరిగారు వాళ్ళు వెళ్ళిపోతారు. కిరణ్ మైక్ ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఐషు శివ్ సమక్షంలో తన దిగులు బాధ పక్కన పెట్టి భార్య పోస్ట్ తీసుకొని తన ఇల్లు చక్కబెట్టుకోవడం మొదలుపెట్టింది. తర్వాత రోజు నుండి హాస్పిటల్కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసింది. పగలంతా హాస్పిటల్, సాయంత్రం శివ్ ఆఫీస్ నుంచి రాగానే శివ్తో, అప్పుడప్పుడు కిరణ్ మైక్ స్వాతి జెస్సి వాళ్ళు రావడంతో చాలా వరకు ప్రకాష్ గారి మీద ఉన్న దిగులు నుంచి బయటపడుతుంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో ఐషు శివ్ బాగా దగ్గరయ్యారు. కాకపోతే ఇద్దరూ ఒకటి అవ్వడానికి ఐషు కోసం ఆలోచిస్తూ శివ్ ఆగితే, ఆడపిల్లకి ఉండే సహజ బిడియంతో ఐషు స్టెప్ తీసుకోలేకపోతుంది. ఒకరోజు శివ్ ఆఫీస్లో ఉండగా బాగా పోష్గా ఉన్న ఒక అమ్మాయి హాయ్ శివ్ అంటూ శివ్ క్యాబిన్లోకి వస్తుంది. శివ్ ఐషు జర్నీ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా అల్లుకుంటుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.